ఒక కోటా అలాట్ అయిన తర్వాత సబ్ కేటగరైజేషన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని దాని మీద కూడా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. ప్రతి వాళ్ళు మేము అత్యంత వెనుకబాటుతనంతో ఉన్నాం, మా రిజర్వేషన్లు పెంచాలంటారు. ప్రతి వాళ్ళు ఒక నెంబర్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ డేటా ముందర పెట్టుకొని అన్ని రకాల ఎనాలిసిస్ చేసినాం. ఇప్పుడు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన నివేదికను సభలో పెట్టి చర్చ చేసి తద్వారా మీ అభిప్రాయాలు అందరూ కూడా పరిగణలోకి తీసుకుంటాం. వాళ్ళకి చిత్తశుద్ధి లేదని, అఖిలపక్షానికి నాయకుడు లేడు, ఆయన నిద్రపోతున్నాడు పాపం, పిల్లలేమో ఉబలాట పడుతున్నారు. ఆ పిల్లలకేమో కోతులకు కొబ్బరికి చెక్క దొరికినట్టు ఆయన ఇంట్లో వండుకోవడంతో ఆ కుర్చీలో కూర్చున్నామని ఆ కోతులన్నీ దుంకులాడుతున్నాయి. ఆ కోతులను పెట్టుకొని ఏడిగిపోతావు. తాను జడివిన కోతి వనవాళ్ళ జడిచాయని వెనకటికో సామెత ఉంది, తెలుసు కదా. ఇంకో తోకపారితే అయినా ఆయన చెప్పిన మేము సహకరించామని ఇంకెవరిని తెచ్చుకోవాలి. ఎంఐఎం ఎట్లాగో ఎంపీ ఉన్నాడు పార్లమెంట్లో, ఆయన సహకారం ఎట్లాగో రేపు తీసుకుంటాము. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి, సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న చట్టం చేస్తే సుప్రీంకోర్టు ఎందుకు అడ్డం వస్తుంది? కరెక్టే విజయభాస్కర్ గారు, మీరు నా పాయింట్ అర్థం చేసుకుంటలేరు. మనం చట్టం చేసుకుంటే చట్టం ఒకటి ఉంటే అక్కడ అమలు జరుగుతున్నది ఇంకొకటి అయితే కోర్టు ఇంటర్వ్యూన్ అవుద్ది. నువ్వు చట్టమే చేసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ ఏంది? 50% పరిమితి దాటొద్దని, అవునా? 50% లోపల ఉండాలనే కదా వాళ్ళు చెప్పింది.